ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. సో పురుషోత్తం రెడ్డి గారు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో ఆల్మోస్ట్ 2 to 3 hours మాట్లాడారు. సో చాలా అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అందులో కొన్ని మాటలు మాట్లాడారు ఆయన. సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్, వీళ్ళు ముగ్గురు మీద చీటింగ్ కేసు పెట్టి వీళ్ళందరినీ కూడా లోపల వేయించాలనేటువంటి మాటలు మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా మీ అభిప్రాయం ఏంటి? అంటే చీటింగ్ అంటే అర్థం ఏంటి? మామూలుగా చీటింగ్ అంటే మీకు నేను 10,000 రూపాయలు చెక్ ఇచ్చి అది చెల్లకపోతే చీటింగ్ కేసు పెడతారు మామూలు భాషలో. రాజకీయాల్లో చీటింగ్ అంటే ఏంటి? చెప్పిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోవడం. సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్ అనేది పాపులర్ డైలాగ్. సూపర్ సిక్స్ ఏం కాదు, 27 రకాల హామీలు ఉన్నాయి. దాని విలువ 1,61,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్. 1,60,000 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఒక 60,000-70,000 కోట్ల హామీలు అమలు చేస్తా ఉంటే అది మోసం చేసినట్టు కింద లెక్క అవుతుంది కదా. రాజకీయంగా పొలిటికల్ గా మోసం కదా. అంటే దీంట్లో కేసు పెట్టేది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చీటింగ్ అంటే చీటింగ్ చేశారు అనే వర్షన్ తీసుకొని కేసు పెట్టేది లేదు. ఎందుకంటే కేసు పెట్టడానికి లీగల్గా కుదరదు. ఎందుకంటే ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకపోతే అది ఇల్లీగల్ అనే చట్టమే లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు మేము చేస్తామని చెప్పారు, అమలు చేయకపోతే చీటింగ్ కేసు పెట్టడానికి స్కోప్ ఏం లేదు. కాబట్టి కేసు పెట్టేది లేదు, శిక్షించేది లేదు. కాకపోతే ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే మీరు ముగ్గురు ఎన్నికల్లో సో హామీలు ఇచ్చారు, అది అమలు చేయలేదు, ఇది చీటింగ్ అవుతుంది కదా, మీ మీద కేసు పెట్టాలి కదా. అంటే కేసు పెడతారని కాదు, అంత తప్పు చేశారు, అంత ప్రజలను మోసం చేశారని చెప్పే ప్రయత్నం. దీంట్లో కేసు పెట్టేది ఉండదు, తేల్చేది ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్ ఏంటంటే మీరు మోసం చేశారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఎట్లయితే మనం ప్రైవేట్లో వ్యక్తులుగా కేసులు పెట్టుకుంటారో ఆ రకంగా మీ మీద కేసు పెట్టాలి అని అంటే అర్థం అంత తప్పు చేసినారని ఎస్టాబ్లిష్ చేయడం. పొలిటికల్ గా అధికార పార్టీ చేసినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాంతో పోల్చాడు. అది జరిగేది కాదు, కానీ పొలిటికల్ గా మాత్రం ఆ యాంగిల్ తీసుకొని ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళని కార్నర్ చేయడం. అధికార పార్టీని అక్కడ మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి పోతే ఎట్లయితే చీటింగ్ కేసు పెడతారో, మీ దగ్గర ఓట్లు తీసుకొని హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఆ రకంగా సీరియస్ గా తీసుకోనని ప్రజలకు చెప్పడం, కేసు పెట్టడం కాదు. కానీ పొలిటికల్ కార్నర్ చేయడం కోసమే ఆ పదజాలాలను జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. అంటే ఏపీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించబోతున్నారు అని అనుకోవచ్చు అంటారా ఈ ప్రెస్ మీట్ ని బేస్ చేసుకుని? వ్యవహరించబోతున్నారు కదా. ఆల్రెడీ 1.5 year గా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఆయన ప్రతిపక్ష పాత్ర ఎఫెక్టివ్ గా పోషిస్తున్నారు. కాకపోతే టెక్నికల్ గా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఆయనకి లేదు, స్పీకర్ గుర్తింపు ఇవ్వలేదు. సో వాళ్ళు 10% పేరుతో ఆయన కోర్టుకి వెళ్ళి ఉన్నాడు. ఏం చేస్తుందో జరుగుతాం. ఏదేమిటి ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గుర్తింపు ఇవ్వలేదు తప్ప ఆయన ప్రతిపక్ష పాత్ర ఎఫెక్టివ్ గా పోషిస్తున్నాడానికి నిదర్శనం ఏంటి? ఈ 1.5 year లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న ప్రతి అభిప్రాయాన్ని ఎస్టాబ్లిష్ చేసి పోరాడుతున్నది ఎవరు? అది మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, లేదా వాలంటీర్ల ఇష్యూ మీద కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయాలు అన్నిటిపైన రెగ్యులర్ గా పోరాడుతూ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోది పత్తి రైతుల సమస్య, మామిడి రైతుల సమస్య, గిట్టుబాటు ధర, పులివెందల, పల్నాడు ఏరియాలు అన్ని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా చిత్తూరు జిల్లా బంగారుపాలెం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్ గా పోషిస్తున్నాడు అనుకున్న ఆ కారణం 1.5 year లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన యాక్టివిటీ మాత్రమే కాదు. ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ పెడితే వెంటనే 13 జిల్లాల్లో అందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా మంత్రులు. ఇప్పుడు ఆయన ఆ పాత్ర లేనప్పుడు, ఆయన ఆ పాత్ర పోషించకపోతే ప్రెస్ మీట్లు పెట్టి రియాక్ట్ అవుతారా? కారు కదా. ఇప్పుడు జగన్ ఒక వ్యక్తి స్పందిస్తే 10 మంది మంత్రులు స్పందిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు తన పాత్ర తను పోషిస్తున్నాడు కాబట్టి దాని కౌంటర్ గా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఉన్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలాగ ప్రజలతో రైతులతో మమేకం అయ్యి వాళ్ళ బాధలు తెలుసుకుని, వాళ్ళ కష్టాలు తెలుసుకుని, దానికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి మాత్రమే ప్రతిపక్ష నేతగా పోషించేటువంటి అవకాశం ఉందా, లేదా అసెంబ్లీకి వెళ్ళి కూడా పోరాడేటువంటి అవకాశం ఉందా ప్రజల తరపున? ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ప్రతిపక్షం ద్వారా ప్రెస్ మీట్లు ఎన్నో 5-10 పెట్టుంటాడు. కానీ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళాడు. మనం అదే నేను రైతులు కాదు, వాళ్ళ కష్టాలు తెలుసుకుని మాట్లాడడం వరకేనా?
అదే మాటలు అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి పోవడం మినహా మిగిలిన ప్రతిపక్ష పాత్ర ఎఫెక్టివ్ ఆయన పోషిస్తున్నాడు. నా అంచనా ప్రకారం నా వ్యక్తిగత అభిప్రాయం నా అసెంబ్లీకి పోవాలి. బట్ నా అంచనా ప్రకారం పొలిటికల్ అసెస్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా గుర్తింపు ఇస్తే తప్ప ఆయన అసెంబ్లీకి పోడు. ఇప్పుడు ఇటు ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇంకొక 1 year ఈ ప్రెస్ మీట్లన్నీ, మళ్ళీ ఆయన పాదయాత్రకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంకో మహా అంటే 2 సభలు జరుగుతాయి ఈయన బయట ఉండగా. ఇంకా పాదయాత్రకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తుందో చేసుకొని ఆయన పాటికైనా జనంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఆయన అసెంబ్లీకి పోయే పరిస్థితిలో కనపడట్లేదు. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇకపోయినా అసెంబ్లీకి పోవాలనేది నా అభిప్రాయం. బట్ ఆయనైతే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆందోళన చేయడం, పోరాటం చేయడం అన్ని రెగ్యులర్ గా చేస్తాడు. అసెంబ్లీకి మాత్రం హోదా ఇస్తే తప్ప పోయే పరిస్థితి అయితే కనపట్లేదు. అంటే దానికి క్వాలిఫికేషన్ కూడా ఆ రకంగా ఉండాలి. సో అది లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఇంకా గట్టిగా మాట్లాడితే జనాలు చూడాలనుకుంటున్నారు. జనాలకి ఆ రకంగా పాజిటివ్ ఆర్ఎల్స్ వచ్చేటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉండేటువంటి ఉండొచ్చు. చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి అని. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తమ్ రెడ్డి గారు.